అందరికీ ప్రేజ్లాడండి. ఈరోజు ఈరోజు కీర్తనలు 5వ అధ్యాయం చదువుతున్నాను. కీర్తనలు వచ్చేసి సాయంత్రం అండి పోస్ట్ చేసేది. అండ్ ఎవ్రీ దినభాగం వచ్చేసి మార్నింగ్ పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు మొదలు పెడుతున్నాను. యెహోవా నా మాట చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి దిబ్బజేసి కాచియుండును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిల్వలేరు. పాపం చేయ వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచిన వాని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపు. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగం నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చగములు ఆడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూడుదురుగాక. వారు చేసిన అనేక దోషుని బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుదువు. కావున నీ నామం ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. దావీదు కీర్తన